హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకుని ఇలా చేయడం వలన వీడియో చేయగానే మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఇవాల్టి వీడియో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ గురించి ఈరోజు అయితే అసెంబ్లీలో సమావేశాలు అయితే జరిగాయి. ఈ అసెంబ్లీలో బడ్జెట్ అయితే సమావేశం పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశంలో రైతులకు అయితే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతుల గురించి అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిన్న సన్నకారు రైతులందరూ కూడా మరి ముఖ్యంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు వేయాలి అని చెప్పి ప్రకటన అయితే గవర్నమెంట్ ఇచ్చేసింది. ఇది చాలా గుడ్ న్యూస్ అన్నమాట. రైతులందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని వివరాలు ఏంటి అనేవి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకు ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముందుగా సాధారణ, ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ సభ ముందు ప్రవేశపెట్టారు. ఈ 2.90 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తూ పలు కీలక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. దీంతో 43,042 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతూ రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకంపై స్పష్టత అయితే ఇచ్చేశారన్నమాట. పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం వ్యవసాయంలో రైతులకు ఇచ్చే ప్రాధాన్యత వివరిస్తూ 4,342 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. రాయితీ విత్తనాలకు 240 కోట్ల ప్రతిపాదించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేయాలని ప్రకటించారు. బడ్జెట్లో భూసార పరీక్షలకు 38.58 కోట్ల విత్తనాలు పంపిణీకి 2,040 కోట్ల ఎరువుల సరఫరాలు కేటాయించారు. అదేవిధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమానికి గాను 11.31 కోట్లు ప్రతిపాదించారు. ప్రకృతి వ్యవసాయానికి గాను 4,222 పంట కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి గాను 44.77 కోట్లు, వ్యవసాయం వడ్డీ లేని రుణాలకు 620 కోట్లు, అన్నదాత సుఖీభావ పథకానికి గాను 4,500 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు సేవా కేంద్రాలకు 26.92 కోట్లు, పంట బీమాకు కోట్లు, వ్యవసాయ శాఖకు 864 కోట్లు, ఉజ్వల శాఖకు 3,400 కోట్లు. ఈ మేరకు అయితే బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగింది. ఇక ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి గాను ఈ పథకానికి అమలు చేయడం కోసం 4,500 కోట్లు బడ్జెట్లో ప్రత్యేకించి గత ప్రభుత్వం అమలు చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో అందజేసింది. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 రూపాయలు సహాయం అర్హులైన రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు అందించనుంది. జనవరి, సంక్రాంతి నెలల్లో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయాలు అయితే తీసుకుంది అండి. బడ్జెట్లో ఈ మేరకు ప్రాధాన్యత చేయడం ఈ పథకం దిశగా కసరత్తు ప్రారంభించారు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని, అలాగే ఈకేవైసీ, ఎంపీసీ లింక్ కూడా చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.